అంటగా ఆయన అభిషేకించి వాడుకొనిలాగిన ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు ప్రభు శిరస్వత్వం వహించి నడిపించలాగిన మనం ప్రార్థన చేద్దాం. ఒక సహోదరి ఒక సహోదరుడు ప్రార్థన చేయండి. ఒక సహోదరి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీరు సహాయం చేయండి ప్రభా. దేవా నిన్నటి దినాన్ని జరిగిన యొక్క పరిచర్యలో దేవా బాప్తిస్మం తీసుకునే బిడ్డలకు మరి కౌన్సిలింగ్ జరిగింది. ఆ యొక్క పరిచర్య అంతట్లో మీరు కృప చూపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మీ చిత్తమైన బిడ్డలు ప్రభా మరి తండ్రి బాప్తిస్మం పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నారు తండ్రి. దేవా మరి వారిని దయ చూపించండి, కృప చూపించండి ప్రభా. దేవా ఈ దిన పరిచర్య నిమిత్తము ప్రభా నిలబడనయున్న మీ దైవదాసులను ప్రభా మీరు ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీ యొక్క జీవము గల మాటలు దేవా మాకు ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీరు కృప చూపించండి ప్రభా. దేవా వచ్చిన బిడ్డలందరిని బట్టి తండ్రి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రావాల్సిన బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి ప్రభా. దేవా దయ చూపించండి. పాటలు పాడే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందుకొనండి. వాయిద్యములు వాయించడంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా సహాయం చేయండి ప్రభా. దేవ దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మరి తండ్రి మా బిడ్డలు ప్రభా బాప్తిస్మం తీసుకోవడానికి దేవా సిద్ధపడి ఉన్నారు. దేవా వారి పాపములు విడిచిపెట్టి ప్రభా నీ కొరకు జీవించేయడానికి మంచి సాక్ష్యం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా బిడ్డలు ప్రభా ఎటువంటి ప్రభా మరి తండ్రి దేవా మరి పరీక్ష వచ్చినప్పటికీ ప్రభా బిడ్డలు మీ చిత్తంలో బలం పొందుకోవడానికి బాప్తిస్మం తీసుకున్న బిడ్డలను స్థిరత్వం కలిగి ఉండడానికి నాయన మరి వారు ఏ రీతిగా మరి తండ్రి కష్టాన్ని జయించాలో దేవా మీ మాటల ద్వారా ధైర్యపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా మీరు సహాయం చేయండి. దేవా మరి తండ్రి బాప్తిస్మం ఇవ్వడంలో దేవా మీ దాసుని ఆత్మతో అభిషేకించండి. మీ ఆత్మను దేవా మరి దండిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే హస్త నిక్షేపణ కార్యక్రమంలో కూడా ప్రభా దేవా మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభా. దేవా కృప చూపించండి. దేవా హస్త నిక్షేపణ కార్యక్రమంలో మీ దాసుల్ని దేవా బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా నిత్య జీవపు మాటలు మాకు బయలుపరచండి. దేవా మీ యొక్క శక్తిని మీ దాసులకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ దినపరిచర్య అంతట్లో కూడా మీ మహిమను కుమ్మరింప చేయండి ప్రభా. దేవా మీరే నాయన అధ్యక్షుడిగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా దయ చూపించండి. ఈ స్థలమంతయు కూడా ప్రభా మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించండి. మీ మెల్లనైన స్వరం వినిపింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా దయ చూపించండి. ఈ బాప్తిస్మం కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తూ రమ్మని దేవా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ మహిమను దేవా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయ చూపించండి. మీ దాసులను దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీరే నాయన సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా దేవా వాక్యములు నాయన ప్రభా జీవం గల మాటలు బయలుపరుస్తూ రమ్మని నా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక సహోదరి క్లుప్తంగా ప్రార్థన చేయండి.
మీ రక్షణ కార్యాన్ని జరిగించినందుకే ఇదన్నా నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసంలో నాయన స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసులను బలపరచండి, ఉదయకాలంలో వర్తమానంలో నీ దాసుని బలపరచునైనా దేవా, మరి బలహీనలు ప్రభా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం. పాటల్లో మీ సన్నిధి ఉంచండి. అలాగే ప్రభా బాప్టిసాలు తీసుకునేటప్పుడు నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హస్త నిక్షేపంలో కూడా మీరు తోడుగా ఉండండి, వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి దేవా. కడ వరకు చివరి వరకు మరణ పర్యంతరం వరకు ప్రభా జీవితకాలం అంతయు ప్రభా నిన్ను సేవించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని ప్రభా మాకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ సన్నిధి యొక్క వెచ్చదనాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని, అంధకార శక్తులన్నింటినీ బంధించమని, నీ వెలుగు ప్రకాశింప చేయమని, మరి పరిచర్య అంతట్లో నీ కాపుదలకి భద్రతకి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొక బ్రదర్ ప్రార్థన చేయండి. క్లుప్తంగా పరిచయం చేసే బ్రదర్ ప్రార్థన చేయండి. క్షేమంగా ఉంచి ప్రభా నీ మందిరానికి తీసుకొచ్చిన విధానం బట్టి మనం చెల్లించుకుంటున్నాను. నానా తండ్రి, నీ దాసుడు బాసుందరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తి ఇచ్చి నీ సేవలో ముందుకు కొనసాగుటకు నా తండ్రి మాకు నాయకత్వం వహించి ముందుకు సాగుటకు కృప చూపించండి. మన బేషభ సంఘంలో నా తండ్రి ఈ దినము నా ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన నా దినం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము నీ ప్రజలు ప్రభా, సహోదరులు మరి యవనస్తులు నీ నామాన్ని ఆయన అంగీకరించి నీ నామాన్ని కీర్తించుటకు, కనపరచుటకు, నీ రక్షణ భాగ్యము పొందుకుంటకు నీవే రక్షకుడు అని, నీవే దేవుడు అని, నీవే పరవుడు అని, రాజులకు రాజుని, మరి దేవతలందరికీ మహాత్మ గల మహారాజు అని తెలుసుకుని ప్రభా నీవు తప్ప వేరే దేవుడు లేడని వారు నేను అంగీకరించుటకు వారికి మంచి మారు మనసు దయచేయండి. ఈ బాప్తిస్మ సాక్ష్యాల్లో నువ్వు ఉండి మహిమ పొందుకోండి నాయనా. నీ దాసుడు నిలబడుచున్న దాసుని బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం, బలం, శక్తి ఇవ్వండి ప్రభా. వాతావరణం స్వాధీనించుకోండి ప్రభా. అయినా నా ప్రభా పాటల్లోని వాయిద్యాల నుండి మహిమ పొందుకోండి ప్రభా. మరి నా తండ్రి మరి శత్రువు ఏ విధంగా కూడా మన నష్టపరచకుండా ప్రభా అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించండి ప్రభా. వంట పరిచయం చేసే సహోదరుని బట్టి వందములు, అలాగే వాక్య పరిచయం చేసే సహోదరుని బట్టి వందములు. సంపూర్ణ కృప చూపించండి నైనా. ఆత్మపూర్ణి నింపండి ప్రభా. నైనా ఇచ్చే వాక్యము వారు గ్రహించి నైనా ఎందుకు మారు మనసు పొందుతున్నారో, ఎందుకు రక్షణ పొందారో నైనా అది వారు తెలుసుకుని ప్రభా నీ బాప్తిస్మ సాక్ష్యం ద్వారా అనేక మందికి నాయనా వెలుగుగా ఉండుట కృప చూపించండి. నీవే వెలుగై ఉన్నావు తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావాల పేరు చెల్లించుకుంటుకోకు ప్రభా. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పి ఉన్నావు ప్రభా. నీవే నీ ప్రజల్ని ఆయత్తపరిచి అనేక ఆటంకాలు, అనేక దుష్టశక్తులు ఆవరించినప్పటికీ వాటన్నింటినీ తొలగించి ప్రభా నువ్వే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అనే దీని కార్యక్రమంతో నీకు అప్పచెప్పుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ త్వరలో రానే యేసు ప్రభు పేట వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలైన మీ పాదములకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో సంఘంగా కూడి మరి భేష్మ అనుకున్న సంఘ విశ్వాసులందరంగా కూడి మీకు అన్నాన్ని బట్టి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నీ ఇంటికి తేబడుతున్నటువంటి బిడ్డలు విశ్వాసంలో స్థిరపడి మీ రక్షణ ఔన్నత్యం కలిగి జీవించాలని, మరి ఆ రక్షణలోకి నడిపించబడాలని ఎన్నో దినాలుగా మేము కుటుంబాలుగా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. మా ప్రార్థన ఆలకించినటువంటి వాడుగా ఉండి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మరి నిన్నటి దినాన్న బాప్తిస్మ సాక్ష్యాల గురించి కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్లో తోడే నడిపించారు 17 మంది ఆయా సంఘాల నుంచి. మరి తమ జీవితాల్లో మీరు చేసిన ఆ గొప్ప కార్యం నిమిత్తమై మరి సాక్షులుగా నిలబడటానికి సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. మరి అందుకొరకు మీకు వందనాలు. నిన్న జరిగిన కార్యక్రమంలో తోడే నడిపించిన విధానం కొరకు వందనాలు. ఈ దినం మరి ఎవరైతే నిన్న సిద్ధపడినటువంటి వారు ఉన్నారో వారికి సంఘం ఎదుట, సమాజం ఎదుట, మీ ఎదుట బాప్తిసాలు ఇవ్వటానికి మరి నిర్ణయించడం జరిగింది.
ఈ క్రమంలో ఈ కూడికను మేము ప్రారంభించుకొని పోతుండగా మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. పాటలో మీరు సహాయం చేసి మహిమ పొందండి. వాద్యాల్లో మీరు సహాయం చేసి మహిమ పొందండి. మొదటి వర్తమానంలో మీ దాసులు సుధీరన్న నిలబడినట్టుగా మీరు అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాం. బలహీనులు బలపరచండి. ఆయనకున్నటువంటి బలహీన స్థితిగతులన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు, కృప చూపించమని అడుగుతున్నాం. సహాయం చేయండి. అదేవిధంగా బాప్తిసాలు ఇవ్వటంలో మీ దాసులు మా ప్రియ సోదరుడు డాక్టర్ ఇజ్రాయెల్ గారిని మీరు అభిషేకించండి ప్రభా. మీ ఆత్మతో నింపి కార్యమును జరిగించండి. మరి హస్త నిక్షేపణ కొరకైన వర్తమానం ద్వారా మీరు నీ బిడ్డలతో మాట్లాడండి. మరి హస్త నిక్షేపణ వల్ల మరి వారు పొందేటువంటి తలాంతులను మరి ప్రభా మీ కొరకు వెచ్చించేటువంటి వారుగా, మీ కొరకు తాము ఈ భూమి మీద జీవించు కాలమంతా కూడా మీ సాక్షులుగా మరి మీ కొరకు సేవ చేసేటువంటి, మీ సాక్షులుగా నిలబడేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించి మరి మీరే రానున్న దినాల్లో నీ కొరకు పనిచేసే యోధులుగా ఉండటానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. తదుపరి జరిగే ప్రేమ విందులో సహాయపడండి. ఈ కూడికను ప్రారంభం మొదలుకొని అంతం వరకు మీ శిరసత్వం వహించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ననుమములు మీ దయగల కృపగల హస్తాలుగా చెప్పుకుంటూ ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు తెలియజేసుకుంటూ తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సినటువంటి వారు సకాలంలో వచ్చి తమ పాలను తాము పొందుకొని మిమ్మల్ని మహింపరిచే అంతస్తు అనుగ్రహించమని ఈ మనవులను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. శ్రేష్టంబౌ గ్రంథములో ఈ చోట చూచిన ఆదరణయున్నది. సుఖాదు కాంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You'll find the words of comfort wherever you may look. In sorrows or in pain, His promises are plain. So keep on believing in the grand old book. ఉదయకాలం బాప్తిస్మా సాక్ష్యాల నిమిత్తమై యోహాను సువార్త 3వ అధ్యాయం 3-4 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను అసలు వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన్ను అడుగుగా. 5 కూడా చదువుదాండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహాయం కొరకు ప్రార్థన చేద్దామని. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగిన దేవ, మహాదేవుడవు, మహోన్నతుడవు, మీ కార్యములు ఎంతో గంభీరమైనవి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరుల పట్ల మీరు చేసిన అద్భుత కార్యం వలన వారు రక్షించబడి వారి పాపములను ఒప్పుకొని మీ ఎదుట, సంఘం ఎదుట బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చుటకై, క్రొత్త జన్మములో ప్రవేశించుటకు వారికి ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ దినము వారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దినం ప్రభువా. వారు ఎన్నో సంవత్సరాల క్రితం వారు జన్మించినప్పటికీ ఈ దినము వారి క్రొత్త జన్మము కలిగి ఉంటుండగా, ఈ దినము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం చేసి క్రొత్త జన్మ అనుభవం ద్వారా వారు నిత్యరాజ్య వారసులగుటకు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి, వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారై ఈ లోకమందు జయశాలులుగా
జీవించి ఒక దినాన్న మీతో కలిసి మహిమలో వారు మీతో ఆనందించినట్లుగా మీ కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ ఉదయకాల సమయంలో పరలోక సింహాసనం నుండి వారికి కావలసిన వాక్కులను విడుదల చేయండి. అయోగ్యునైన నన్ను మరుగుపరచమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగంలో పదే పదే రిపీట్ అయిన మాట జన్మము అనేది. యేసు ప్రభువు జన్మించితేనే కానీ అని వ్రాయడం చూసాం. దానికి నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడని జవాబు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ మారు జన్మించగలడా అని మరలా మాట్లాడినట్లు, తర్వాత ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినది అని యేసుప్రభు మరలా తిరిగి జవాబు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఈ 3 వచనాల్లో మూలవాక్యం జన్మము. జన్మం అంటే పుట్టుక. ఇక్కడ పుట్టుక యేసుప్రభు చెప్పిన దాన్ని బట్టి మామూలు మానవ సంబంధమైన పుట్టుక కాదు అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మానవ సంబంధమైన పుట్టుక అయితే స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టే పుట్టుక. దాన్నే మనం బర్త్డే అనేసి బర్త్ అని అంటాం మనం వాడుక భాషలో. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పే బర్త్ ఏంటంటే జన్మము. అది క్రొత్త జన్మము అనేది అది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగేది అని చెబుతూ ఉన్నారు ఆయన. మనకు ఆత్మ మూలముగా అంటే తెలుసు, నీటి మూలముగా ఎందుకు జరగాల అనేది ప్రశ్న. నీరు ఎందుకు ప్రాముఖ్యం? నీరు అంటే ఏ నీరు? రోమపత్రిక అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 47లో ఒక మాట ఉంది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా? నీళ్ళని ఆటంకపరచడం ఎవరికైనా సాధ్యమా అండి? మనం మామూలుగా భౌతికంగా ఆలోచిస్తే నీళ్ళని ఎవరైనా ఆపగలరా? మొన్న వరదలే దానికి సాక్ష్యం. కడప, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఎవరు ఆపలేకపోయారు. మరి అట్లాంటి నీళ్లను ఆపడం ఎవరికైనా సాధ్యమా అని చెప్పి పేతురు చెబుతూ ఉన్నాడు. ఏం చదువుకొని ఆయన చేపలు పట్టుకునే ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంగా చెప్తా ఉన్నాడు? పది 47 కదండి. మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా. మనవలే బాప్తిస్మం పొందిన వీరు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లను ఆటంకపరచగలరా, లేకపోతే నీళ్లను ఆపగలరా అనేసి. నీళ్లను ఆటంకపరచడం ఎవరి వల్ల సాధ్యం కాని పని. ఎందుకంటే నీళ్లు అనేవి అనేక కార్యాలు చేస్తాయి. బైబిల్ గ్రంథం ప్రకారం నీళ్లు అనేవి శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. నీళ్లు అనేవి మనిషిని శుద్ధిపరచడానికి ఒక ఎలిమెంట్ లాగా చూపించబడతా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో నేను వారి మీద శుద్ధ జలమును జల్లుదును అని ఉంటుంది. ఇప్పుడు తీయ అవసరం లేదండి. శుద్ధ జలము అంటే వాక్యం అని అక్కడ చెప్పబడ్డది.
ఎవరినైనా శుద్ధి చేయడానికి నీళ్లు చేయబడ్డది. ఇది ఒక గుర్తులాగా వాడబడ్డది. అంటే బాప్తిసం తీసుకుంటే మేమందరం శుద్ధులం అయిపోతామా అని అంటే, ఒకవేళ గనక బాప్తిసం అనేది మనకు ఒక సూచన మాత్రమే. బాప్తిసం తీసుకోకముందు మీరు ఎలా ఉన్నారో బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగే ఉంటే మీకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేనట్టే లెక్క. ఎందుకంటే మీరు బాప్తిసం అనేది ఒక సూచన మాత్రమే, ఒక సాక్ష్యార్థంగా ఇచ్చేది. కానీ ఆ సాక్ష్యం ఇచ్చిన మీరు మీలోని మార్పును చూపించవలసిన వారుగా ఉన్నారు. అదేంటో నేను ముందు ముందు చెప్తాను మీకు. దాన్ని రోమపత్రికలో 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమన్నారంటే నూతన జన్మము అని చెప్పబడ్డది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి. మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాలు పొందుటకై పాతి పెట్టబడుతుంది. బాప్తిసం అనేది ఇక్కడ మనకు ఒక సూచన ఏం చూపిస్తూ ఉందంటే ఆయన యొక్క మరణ పునరుత్థానాలని చూపించడానికై ఒక సూచనలాగా చూపిస్తుంది. అంటే అది ఒక ఎగ్జాంపుల్ అంటారు కదా. ఇప్పుడు చూడండి, ఏదైనాను బిల్డింగు, పెద్ద బిల్డింగ్ని చూపించాలనుకోండి, ఆ బిల్డింగ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూపించడం అసాధ్యం. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చే కనుక సిమ్యులేటెడ్ మోడల్ని తీసుకొచ్చి కంప్యూటర్లో తీసి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. ఇంతకుముందు అయితే ఏం చేసేవారంటే మోడల్ చేసి చూపించేవారు. నేను ఐఐటి కాన్పూర్ అనే ప్రదేశంలో ఒకసారి ఒక కోర్స్ చేశాను ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ మీద, భూకంపాలు ఎలా వస్తాయని. అప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మాకు సిమ్యులేటెడ్ మోడల్ చూపించారు. ఏంటంటే ఒక బిల్డింగ్ మోడల్ చేసి దానికి అచ్చంగా మన మామూలు బిల్డింగ్ ఎలా కడతామో సాయిల్లో అలాగే చిన్న తయారు చేసి మోడల్, దానిపైన రకరకాల ఫోర్సెస్ అప్లై చేస్తే ఆ బిల్డింగ్ ఎట్లా మూవ్ అవుతుంది అని చెప్పి చూపించి దానికి వైబ్రేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇది ఇలా ఫెయిల్ అవుతుంది అని చెప్పి చూపించారు. ఎందుకంటే పెద్ద బిల్డింగ్కి ఎర్త్క్వేక్ తీసుకొచ్చి ముంచేస్తే అది బోళంత నష్టం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అదే విధానంలో మనం మరణించి తిరిగి లేవడం అనేది యేసు ప్రభువులాగా మనకి సాధ్యం కాదు. కనుక ఒక మోడల్ లాగా మనం ఆయనలాగా మరణ పునరుద్ధానాలని చూపించడం కోసం దానికి సింబల్గా నీటి ద్వారా మనం ఈ బాప్తిసం అనేదాన్ని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. యేసు ప్రభు అదిగో ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి ఎలా లేచాడో నేను కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను, ఆయనలాగే బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను తిరిగి లేస్తాను. ఇప్పుడు ఈ లోకం నిమిత్తం నేను చనిపోతూ ఉన్నాను, ఇప్పుడు తిరిగి లేచి యేసు ప్రభువులాగా జీవిస్తాను నేను ఈ లోకంలో ఉండే అని మనం సాక్ష్యం ఇవ్వడం అన్నమాట. అది బాప్తిసం అని చెప్పబడతా ఉంది. దీనినే నూతన జన్మము, ఇందాక మనం చదివాం కదండి, నూతన జన్మము అని చెప్పబడ్డది. ఇప్పుడు నూతన జన్మము అంటే ఒక జన్మములో మనకి తల్లిదండ్రుల ద్వారా పుట్టుక వచ్చింది. ఇప్పుడు నూతన జన్మములో మనం ఎవరి ద్వారా పుట్టాము అంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఇదండి ఇక్కడ పుట్టించడాన్ని గురించి పుట్టుటను గురించి వ్రాయబడ్డది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఈ క్రొత్త జన్మానికి మూలం ఏంటంటే తల్లిదండ్రులు కాదు, యేసే క్రీస్తు అని నమ్మడం. ఏంటి యేసే క్రీస్తు అని నమ్మడం అంటే అది గ్రీకు భాషలో ఉన్న మాటల్ని సేమ్ అవే రిపీట్ చేసి రాశారు. హెబ్రీ భాషలో యేసు ప్రభు యొక్క పేరుని అదే భాషలో రిపీట్ చేశారు. ఇక్కడ
అంటే మనం తెలుగులో దాన్ని తర్జుమా చేసుకొని చదివితే రక్షకుడైన యేసు కాదు, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అని నమ్మే ప్రతివాడు ఆయన దేవుడు, ఆయన రక్షించడానికి, నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు అని నమ్మే ప్రతివాడు కూడా ఆయన మూలంగా పుడతాడు అని అర్థం. అంతేగాని యేసుక్రీస్తు వేరు కాదు కదండి, ఒక ఆయనే కదండి యేసుక్రీస్తు అని, మనం అందరం యేసుక్రీస్తునే నమ్ముతా ఉన్నాం కదండి అని అనుకుంటే అది అని అర్థం అది కాదు. యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు అంటే వాళ్ళ భాషలో ఆయన నన్ను రక్షించాడు. ఎవరిని రక్షించాడు? ఆయన రక్షకుడని ఎందుకు పేరు వచ్చింది? ఆయన నన్ను రక్షించాడు. నిన్ను రక్షించకపోతే నీకెందుకు? ఇంకా ఆయన రక్షకుడే కాదు. ఉదాహరణకి మళ్ళీ దొంగ దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభు పక్కన 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అందులో ఒకడే రక్షించబడ్డాడు. ఎందుకు? ఆయన యేసే క్రీస్తు అని నమ్మాడు. నీ రాజ్యం అన్నాడు. ఆయన యేసని కూడా నమ్మాడు. నన్ను రక్షించు ప్రభు అన్నాడు. నాకు ఇది తగును అని ఒప్పుకుని నన్ను రక్షించినాడు. అవతల నమ్మలేదు, దేవుని కింద నమ్మలేదు. ఆయన ఏదో ఒక గారడీ చేసే ఆయన అనుకుని నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించన్నాడు వాడు. కానీ ఈయన అలాగనలేదు. యువతల దొంగ, రక్షించబడిన దొంగ ఏమన్నాడు? నాకు ఈ లోకం అయితే అయిపోయింది, ఇంకా నాకు ఇది తగును, కానీ ఒక రాజ్యం ఉంది, నిత్యరాజ్యం, నువ్వు దేవుడు కనుక నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు యేసే క్రీస్తు అని నమ్మువాడు ఎవడు? ఆ 2వ దొంగ నమ్మాడు కనుక నిత్యరాజ్యాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన మూలంగా పుట్టాడు. అంతకుముందు ఆ దొంగ ఏమో వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు కనుకనే చచ్చాడు. ఇప్పుడు యేసే క్రీస్తు అని నమ్మాడు కనుక ఆయన మూలంగా పుట్టాడు కనుక నిత్య జీవానికి వెళ్ళాడు. ఈ బాప్తిసం అనేది నూతన జన్మాన్ని సూచిస్తుంది అన్నది అది సూచన. ఇప్పుడు మనం ఆయన ద్వారా పుట్టామని మనం నమ్మాలి అంటే ఆయన నన్ను రక్షించాడు. ఎలా రక్షించాడంటే ఎవరో వాక్యం చెప్తే రక్షించబడ్డానండి అని చెప్పి కబుర్లు చెప్పడం కాదు. నీలో పరివర్తన, నీలో మార్పు రావాలా. అందుకనే 2వ వాక్యం ఏమని చెప్పాడు ఆయన? పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. అంటే ఏంటన్నమాట? నాలాగే ఇతరులను కూడా ఆయన పుట్టించాడు, రక్షించాడు. కనుక వాళ్ళని నువ్వు ప్రేమించగలగాల. ఈ 2వ పరీక్ష చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మొదటి పరీక్షలో పాస్ అయ్యి 2వ పరీక్షలో ఫెయిల్ అవుతారు. అయితే సహోదరుడిని ప్రేమించలేదు. అందుకని ఈ 2వ పరీక్ష చాలా ఇంపార్టెంట్. మొదటి పరీక్షలో నీకు 100 మార్కులు వచ్చి 2వ పరీక్షలో 0 మార్కులు వచ్చినా ఫెయిల్. ఈ 2వ పరీక్ష చాలా ఇంపార్టెంట్. కనుక ఆయన మూలంగా పుట్టారు. చూడండి, చాలామందికి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలాసార్లు పుట్టిన వెంటనే వెళ్తాం మనం చూడటానికి. నాకు విచిత్రమైన ఎప్పుడు ఒకటే ఏమంటారు దాన్ని, సీన్ కనబడుతుంది. అక్కడ కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్తే నాకు ఒకటే సీన్ కనబడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు చేసేది, వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కళ్ళు చూడు అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉన్నాయంటూ ఉంటారు. ఇంకోటి వచ్చి చెవులు చూడు వాళ్ళ నాన్నలాగా ఉన్నాయంటారు. ఇంకోటేమో ముక్కు చూడు వాళ్ళ తాతలాగా ఉందంటూ ఉంటారు. ఇలాగ కాళ్ళు చూడని అన్ని పోలికలు పోలుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? భౌతికంగా వాళ్ళు పలానా వాళ్ళకి పుట్టారు కనుక ఈ పోలికలన్నీ వస్తాయి. అటు పెద్ద అయ్యాక ఇంకోలా తయారవుతాడు. అమ్మలాగా ఉన్నవాడు మారి మళ్ళీ ఇంకో వాళ్ళ నాన్నలాగా తయారవుతాడు. అదే పోలికలు నిలబడవు. మనం ఏంటంటే మన కంటి చూపు వల్ల చెప్తూ ఉంటాం. కానీ అస్సలు మారిన పోలికలు ఏంటంటే యేసు ప్రభు ద్వారా పుట్టిన వాళ్ళకి ఒకటే పోలిక ఉంటుందట. యేసు ప్రభు పోలిక. కొన్ని పోలికలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది 5వ అధ్యాయం 18వ వచనం, 1 యోహాను. చదువమ్మా గట్టిగా. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడను పాపము చేయడు, తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వారిని ముట్టడు. ఇదండి మొట్టమొదటి పోలిక. చెవులు ముక్కులు అన్నీ సేమ్ అన్నట్టుగాను దేవుని మూలంగా పుట్టినవాడు మనం గుర్తించాలి అంటే మొట్టమొదటి పోలిక ఏంటంటే పాపము చేయడు. ఇప్పుడు మీరు అందరూ దేవుని మూలంగా పుడతా ఉన్నారు. బాప్తిస్మ సాక్ష్యం ద్వారా ఈ లోకం నిమిత్తం చనిపోయి క్రొత్తగా జన్మించబోతూ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అందరూ మీ కళ్ళు మీ కాళ్ళు మీ అమ్మలాగా ఉన్నాయి, నాన్నలాగా ఉన్నాయి అనకూడదు. మిమ్మల్ని చూసేమనాలా? అర్రే అచ్చు యేసు ప్రభులాగా ఈయన ఎందుకంటే పాపం చేయడం లేదనాలా మిమ్మల్ని చూసి పోలికలు.
దేవుని మూలంగా పుడతా ఉన్నారు కనుక మీరు పాపము చేయరు, తను తాను భద్రము చేసుకొనును. మిమ్మల్ని ఇంకోళ్ళు ఎవరో భద్రం చేయరండి. చాలామంది నేను అస్తమానం శోధించబడతా ఉన్నానండి, సినిమాలు చూసేస్తున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. లేదా నేను అస్తమానం మొబైల్ ఫోన్ చూస్తున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అంటారు. అది తప్పు. తన్ను తాను భద్రం చేసుకోను అంటే ఏంటి? నీ గురించి నువ్వే భద్రం చేసుకోవాలా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దేవుని మూలంగా పుట్టావు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా గురించి ప్రార్థన చేయండి బ్రదర్, నిలబడలేకపోతున్నాను, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్తూ ఉంటారు, పేతురు చెప్పినట్టు. అది తప్పు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టావు నువ్వు, వెంటనే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నా పోలికలన్నీ యేసుప్రభువి. యేసుప్రభు చేయలేదు కదా. యేసుప్రభు మొబైల్ పట్టుకుని 24 గంటలు లేడు. నేను ఎందుకు ఉండాలా? నేను ఆయన పోలిక. ఆయన పోలికలో ఉండి నువ్వు భ్రష్టమైన పనులన్నీ చేస్తూ ఉన్నావు అనుకోండి, చెడ పుట్టవరా అంటారు. నేను మా నాన్నగారి కడుపున పుట్టి నేను ఏదో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, లంచాలు తీసుకొని ఏదైనా ఉద్యోగం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అనుకోండి, ఆ బాలసుందరరావు గారండి నీతిగా బతికాడండి, ఇగో వాళ్ళ కడుపును పుట్టాడు, చెడిపోయాడని అంటారు నన్ను. వీడు నోరిపితే అబద్ధాలేండి అని అంటారు. అది భ్రష్టత్వం. క్రైస్తవులందరూ ఇలాంటి భ్రష్టత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు. మనం ఆయన పోలికగా చేయబడ్డాం. ఇంతకాలం మన పోలిక, మన తల్లిదండ్రుల పోలిక ఉన్నది, మన చెవులు ముక్కులు కాళ్ళు అని నేను. కానీ ఇప్పుడు మనం ఆయన పోలిక అయిపోయాం కనుక దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, తన్ను తాను భద్రము చేసుకోను. ఇది మొట్టమొదటిది. ఇంకా రెండవ పోలిక 4వ అధ్యాయం 7వ వచనం, 1 యోహాను. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే ఉన్నాడు. మీరు ప్రేమిస్తున్నారా? ఇది చాలా ఈజీగా చెబుతూ ఉంటారు, నేను ప్రేమిస్తున్నానండి అని చెప్పేసి. ఏం ప్రేమిస్తారంటే సొంతాన్ని ప్రేమిస్తూ ఉంటారు. అందరూ అంతే. మంచి విశ్వాసాలు కూడా సొంతాన్నే ప్రేమిస్తారు. లేదంటే మహా అయితే వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తారు, ఇతరులను చచ్చినా ప్రేమించరు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, పొరుగువాడు ఎవడని చెప్పేసి. అడిగితే ఆయన కథ చెప్పాడు, సమరయుడు కథ. సమరయుడు అంటే ఇశ్రాయేలీలకి బహు విరోధి. ఇశ్రాయేల్ అసలు ముఖంగా కూడా చూడరు. ఆడికథ చెప్పాడు ఆయన. అంటే ఏంటనమాట, మనం మన సొంత వాళ్ళని ప్రేమించుకోవడం సహజం, శత్రువుని ప్రేమించడం అది నిజమైన ప్రేమ. ఈ దినాలలో క్రైస్తవులు చచ్చిపోయింది ఏంటంటే, క్రైస్తవుల్లో ప్రేమ అనేది చల్లారిపోయింది. కొట్లాడుకోవడం, ఎందుకంటే డబ్బు కోసం, అట్లాడు కోసం. గత ఒక వారం దినాలుగా యూట్యూబ్లో పెట్టుకున్నారు గొప్పగాను హెబ్రోన్ సంగతి. ఏంటంటే ప్రేమ లేదు. మా చిన్నప్పుడు బక్సింగ్ గారు మా ఊరు వస్తే ఊరంతా కలకలాడుతూ ఉండేది. సంఘస్థులే కాదు, ఊరందరిలో సంతోషం ఉండేది. బక్సింగ్ గారు ఊళ్ళోకి వచ్చి మీటింగులు పెడితే ఊరంతా చాలా కలకలాడుతూ ఉంటుంది. ఆయన ఎరగని వాళ్ళు కూడా ఎవరో మహానుభావుడు వచ్చాడని అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. అంత గొప్పగా ఉండేది, ఎందుకంటే ప్రేమ ఉండేది. వాళ్ళకి భోజనాలు పెడితే అప్పట్లో చాలా మేగర్ ఫుడ్, ఇప్పుడులాగా మనలాగా బిర్యానీలు ఏమి ఉండేవి కాదు. చాలా మేగర్ ఫుడ్, అది కూడా లిమిటెడ్గా పెట్టేవారు. కొంచెమే అన్నం వేసి కొద్దిగా సాంబారు, అది కూడా కొద్దిగా వేసేవారు సాంబారు. దాంతో తిని తృప్తిగా ఉండేవారు. తమ్ముడా అన్నయ్య అని అనుకుంటే ఎప్పుడు చూసినా సరే ఇవే మాటలు అందరూ. ప్రేమ, ఇంటెగ్రిటీ, ఒకళ్ళొకళ్ళు విడవలేనంత బంధం. ఊర్లో వచ్చి మీటింగ్లు అయిపోయి వెళ్ళిపోతుంటే ఎవరో సొంత బంధువులు వెళ్ళిపోతున్నట్లుగా బాధపడి ఒకళ్ళొకళ్ళు కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఇంత ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, ఒక్క సీన్ చూపించండి నాకు. అది అక్కడ ఎదురుగుండానే ఉంటారు, పక్కన గుణుక్కుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఒక్క క్వాలిటీ లేదు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పింది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ సహిస్తుంది. ఇవేమీ లేవు, అంత వ్యతిరేకంగా ఉన్నది. మేము ప్రేమిస్తున్నామని చెప్తారు. రెండవ క్వాలిటీ, యేసు ప్రభువు ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి. యేసు ప్రభు ఎంత ప్రేమించాడంటే అంతం వరకు ప్రేమించాడట.
ఆయన్ని కొడుతున్న వాళ్ళని కూడా ప్రేమించాడండి ఆయన. ఆయన హింసించే వాళ్ళని కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమని చెప్పాడు. ఉందా ప్రేమ? అది నిజమైన ప్రేమ. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టాడు ఆయన. అది అడుగుతున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. ఇప్పుడు ఈ దినాన్ని నువ్వు దేవుని మూలంగా పుడుతున్నావు, క్రొత్త జన్మం పొందుతూ ఉన్నావు కనుక ఇది రెండవ గుణం. ఇంకా మూడవ గుణం, 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఇది ఇంగ్లీష్లో చక్కగా ఉందండి. ఎ పర్సన్ బార్న్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ డస్ నాట్ ప్రాక్టీస్ సిన్నింగ్ బికాస్ నౌ గాడ్స్ లైఫ్ ఈజ్ ఇన్ హిమ్, సో హీ కాంట్ కీప్ ఆన్ సిన్నింగ్ ఫర్ ఎ న్యూ లైఫ్. ఫర్ ఎ న్యూ లైఫ్ హ్యాస్ బీన్ బార్న్ ఇంటూ హిమ్ అండ్ కంట్రోల్స్ హిమ్. హీ హ్యాస్ బీన్ బార్న్ అగైన్. అతడు తిరిగి జన్మించిన వాడు గనుక ఈ క్రొత్త జీవం అనేది అతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకని అతడు పాపము చేయజాలడు. పాపం చేయడు కాదండి, పాపము చేయజాలడు. అంటే ఈ కెన్ నెవర్ డూ సిన్, ఈ కెన్ నెవర్ కమిట్ సిన్. అది ఎలా కుదురుతుందండి? అప్పుడప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కదా, అప్పుడప్పుడు పాపం చేస్తామండి అని అంటూ ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్మ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని నూతన జన్మ పొందుతారో మీ మీద హస్త నిక్షేపణం జరుగుతుంది. జరిగినప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలా, పరిశుద్ధాత్మ దేవా నాలో వచ్చి నింపు, నేను ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నన్ను నింపు అనేసరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నింపుతాడు. అప్పుడు ఆయన నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు పాపంలో పడతంటే వద్దు ఇలాగెళ్ళు. అందుకనే పాపము చేయజాలవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఉంది, చూడండి. పాత నిబంధనలోనే ఎన్నో వచనం అండి? 21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు, నీ చెవులకే వినపడుతుంది, పక్కడి చెవులకి వినపడదు. అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ నడువుడని ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. కనుక నీవు పాపము చేయజాలవు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టావు. దేవుని మూలంగా పుట్టగానే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ ఉంటుంది. ఇంకా 4వది 1 యోహాను 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి? చాలామంది ఆయన చాలా నీతిగా బతికాడని చెప్తూ ఉంటారు. నీతి అంటే ఏంటి? యెషయా గ్రంథంలో మనుషుల నీతి మురిక గుడ్డల్లాగా కనబడుతుందండి దేవుడు దృష్టిలో. దేవుని నీతిని నీతి అంటారు. భూమి మీద ఉండే నీతి అంతా కూడా అవినీతి, దుర్నీతి, స్వనీతి. భూమి మీద మనుషులకు ఉండేది అవినీతి, దుర్నీతి, స్వనీతి. స్వనీతి అంటే నీకు ఒక్కడికే నీతిగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ కష్టంగా ఉంటుంది. ఇంకా అవినీతి అంటే అందరికీ అవినీతి అనుకోండి, అది ఎంజాయ్ చేసేవాడికి తప్ప. దుర్నీతి అంటే కొంతమందికి, అంటే రిలీజియస్ నీతి అంటారు కదా, దుర్నీతి. అది మా మతం చాలా గొప్పది కనుక మా మతంలో రాని వాళ్ళందరినీ మేము చంపేస్తామంటే దుర్నీతి. మా మతం చాలా నీతివంతమైన మతం, మా మతంలో రాకపోతే చంపేస్తామంటే అది దుర్నీతి. ఈ నీతి కాకుండా యేసు ప్రభు నీతిని నిజమైన నీతి అంటారు. నీతిమంతుని
ఆయన నీతిమంతుడు అని చెప్పబడ్డాడు. ఎందుకు నీతిమంతుడు అని చెప్పబడ్డాడు? ఎందుకు నీతిమంతుడు అని చెప్పబడ్డాడండి? లోకాన్ని జయించాడండి, అందుకని నీతిమంతుడు. మనకి ఆయనకి ఉండే తేడా ఏంటంటే ఆయన లోకాన్ని జయించాడు, మనం లోకాన్ని జయించలేకపోతాం. లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడము. 2వ అధ్యాయం 1 యోహాను 16 వచనంలో చదువు. అప్పుడు అవసరం లేదు. యేసుప్రభు జయించాడు కనుక ఆయన నీతిమంతుడు. నువ్వు జయించావు అనుకోండి, నీవు నీతిమంతురాలవు. కానీ అందులో కొట్టుకుపోయావు అనుకోండి, నీలో నీతి లేదు. ఇంకా 5వది ఇంపార్టెంట్. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇంకా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఎలా జయిస్తారు? విశ్వాసము ద్వారా. విశ్వాసం అంటే చర్చికి రావడం విశ్వాసం అనుకుంటూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. చర్చికి వెళ్ళడం, సందా వేయడం ఏం విశ్వాసం కాదండి, అది ఊరికే వేషధారణ. మీకు తెలుసా ఒకటి, యేసు ప్రభుని వెంబడించిన శిష్యుల కంటే ఎక్కువసార్లు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు అటెండ్ అవ్వకుండా ఏ మీటింగ్ జరగలేదు యేసు ప్రభుది తెలుసా. ఒక్కోసారి పేతురు మిస్ అయ్యి ఉండొచ్చు, తోమా మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఆంధ్రయ్య మిస్ అయ్యి ఉండొచ్చు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు అటెండ్ అవ్వకుండా యేసు ప్రభు ఏ మీటింగు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా వెళ్తా విన్నారు. వాళ్ళు మరి మారారా? కొత్తగా జన్మించారా? ఎంత దౌర్భాగ్యం అండి. యేసు ప్రభు కొండమే ప్రసంగం అంతా విన్నారు. వాళ్ళు 3 అధ్యాయాలు విన్నారండి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి సువార్త. ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు. ఆఖరికి ఇందాక మన ఫ్రెండ్ నికోదేము గారు, ముసలాయన, ఆయన కూడా రక్షణ పొందాడో లేదు తెలియదు, ఎక్కడ రాయబడలేదు. యేసు ప్రభు అభిమానించాడు అంతవరకే. కానీ ఆయనకి ఏం అడ్డు వచ్చిందంటే, యేసు ప్రభు కంటే వయసులో పెద్దోడిని, యేసు ప్రభు కంటే బాగా చదువుకున్నాను, యేసు ప్రభు కంటే పెద్ద అధికారం ఉంది నాకు, ఈ సమాజం అందరం అంతా నేను అధికారిని, నాకు పెద్ద సమాధి కూడా ఉంది చచ్చిపోతే పెట్టడానికి. యేసు ప్రభుకి ఏముంది? ఎవరిదో అరువు సమాధిలో పెట్టారు. అది ఆయన నీతి. ఆయన లోకాన్ని జయించలేకపోయాడు. కానీ యేసు ప్రభు మూలంగా పుట్టినోళ్ళు ఆయనకు విశ్వాసం లేదు. ఆఖరికి పేతురికి ఎండకోకి కూడా లేదు విశ్వాసం. తెలుసా మీకు ఆ సంగతి? యేసు ప్రభు ఆరోహణ అవ్వకముందు, యేసు ప్రభు చనిపోయి శిలువలో తిరిగి లేచిన తర్వాత చూసి కూడా యేసు ప్రభుని యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చేశారంటే, తెల్లారకుండాను వలలు వేసుకుని వెళ్ళిపోయారు. విశ్వాసం లేక. మీరు వెళ్ళి గల్లోయలో నా గురించి వెయిట్ చేయండి అయ్యా అని చెప్పాడు అంతకుముందు. మర్చిపోయాడు. యేసు ప్రభు లేకపోతే ఎలా బతుకుతాం, మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో తిండి తినాలి కదా మేము అంటే విశ్వాసం లేకపోవడం. భక్సింగ్ గారికి ఆ విశ్వాసం ఉండేదండి. భక్సింగ్ గారు ఎవరిని ₹1 అడిగేవారు కాదు, ఎవరి దగ్గర చేయి చేసేవారు కాదు. మీటింగ్లు వచ్చేస్తున్నా ఎలా బ్రదర్ అంటే దేవుడు చూసుకుంటాడు అనేవాడు. ఆయన ప్రార్థన చేసేవాడు. విచిత్రంగా అన్నీ వచ్చేసాయి. మనం కూడా అనేక విషయాలు ఇక్కడ మన సంఘంలో మనం ఎంజాయ్ చేసాం ప్రార్థన ద్వారా. అయినాయి. ఏమీ లేనప్పుడు ఈ స్థలం కొనడానికి డబ్బులు లేకపోతే ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చాయి. ఎవరిచ్చారో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. మీకు తెలుసా బ్యాంకులో లోన్ తీసుకోవడం ఎంత కష్టమో? పైపెచ్చి సొసైటీ 3 రోజుల్లో ఎవరైనా బ్యాంకులో లోన్ తేగలరా? 50 లక్షల లోను పక్క సైట్కి. నేనే ప్రత్యక్ష సాక్షిని. 3 రోజుల్లో చెక్ ఇచ్చాడు నాకు బ్యాంక్ మేనేజరు. ఎవరు తెచ్చారు? దేవుడు ఇచ్చాడు. నా ఇన్ఫ్లుయెన్సో నాన్నగారి ఇన్ఫ్లుయెన్సో కాదు. ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నా బ్యాంకులో లోన్ రాదు. బోళ్ళని కాగితాలు అడుగుతారు, బోళ్ళంతమంది షూరిటీలు అడుగుతారు. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఆయన అడగండి. ఆయన ₹1000 లోన్ ఇవ్వమంటే నేను బోళ్ళని కాగితాలు అడుగుతాడు. ఆయన 50 లక్షల లోను
ఏమీ లేకుండా 3 రోజుల్లో చెక్ ఇచ్చాడండి. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను ఇక్కడ నుంచి డచ్చాలు కొట్టడం లేదు, నేను సత్యం చెబుతా ఉన్నా. మీరందరూ ఎరుగుదురు అవి జరిగింది. ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆధారపడకుండా అటు ఇటు పరిగెట్టి చేయి చేశారనుకోండి అవ్వు. మనం లోకాన్ని జయించాల, విశ్వాసము ద్వారా జయించాల. దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించును. ఎట్లా జయిస్తాడంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసం. పేతురు విశ్వాసం లేనంతకాలం జయించలేకపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో క్రొత్త జన్మ వచ్చింది ఆయనకి. విశ్వాసం ద్వారా బోల్డని కార్యాలు చేశాడు. ఆయన జైల్లో పెట్టేసి రేపు పొద్దున్న చంపేస్తారన్నా బతికొచ్చేసాడు ఆయన. అది లోకమును జయించిన విజయం. మనం కూడా ఏం తక్కువ వాళ్ళం ఏం కాదు. ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారి పోలికలన్నీ కలిగి ఉంటారో మనం కూడా జయించగలం. పేదరు జయించినప్పుడు మనం జయించలేమేటండి. మన కళ్ళ ఎదురుకుండా ఉన్నారు బక్సింగ్ గారు వీళ్ళందరూ. మనం ఏంటంటే మన విశ్వాసం అల్ప విశ్వాసం కనుక జయించలేకపోతా ఉన్నాం. ఇవాళ మనం క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి వెళ్ళబోతా ఉన్నాం కనుక లోకాన్ని జయించాల. ఇది ఆయన ద్వారా పుట్టిన వారి యొక్క గుణ లక్షణాలు. అంటే కళ్ళు కాళ్ళు చేతులు తండ్రినో తల్లినో పోలినట్టు యేసు ప్రభువును పోలిన వారి లక్షణాలు ఇవి. నోట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మనం యేసు ప్రభు రూపంలోనికి మార్చబడతా ఉన్నాం. అంటే దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడతా ఉన్నాం. అందరికీ ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. ఆల్రెడీ మనల్ని దేవుడు ఆయన స్వరూపంలోనే చేశాడు కదండి. ఇప్పుడు మనం దేవుని స్వరూపమే కదా, ఎందుకు ఇంకా మళ్ళా మార్చబడ్డాం అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రశ్నకు జవాబు. మనందరం దేవుని స్వరూపమా? మన స్వరూపం దేవుని స్వరూపమా? దేవుడు తన పోలికగా తన రూపంలో మానవుని చేశాను అని ఉన్నది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ అధ్యాయం 27వ వచనం. మన పోలిక చొప్పున నరులని చేయదుము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. చాలు 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 చాలు. ఇప్పుడు మనం ఎవరి స్వరూపంగా సృష్టించబడ్డాం? అందరు ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆయన సృజించడం మనం దేవుని స్వరూపంగానే సృష్టించాడు, కానీ మన రూపం మారిపోయిందండి. 5వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టను. ఇప్పుడు ఎవరి పోలిక? మన ఎవరి పోలిక? ఆదాం పోలిక. ఆదాం పోలికలు ఏమున్నాయి? అవిధేయత ఉందా లేదా? దేవుని పోలికలో ఉన్నప్పుడు అవిధేయత లేదు. దేవుని పోలికగా పుట్టినప్పుడు అవిధేయత లేదు. ఇప్పుడు ఆదాము పోలికగా ఆదాము స్వరూపంలో మనం అందరం పుట్టాం. అందుకనే మనకి అవిధేయత ఉంది, ప్రేమ లేకపోవడం ఉంది, అవినీతి ఉంది, అక్రమం ఉంది, దుర్మార్గత ఉంది. ఇవన్నీ కూడా మనకు ఎందుకు వచ్చాయంటే ఆదాము. మొదటి ఆదాముకి దేవుని స్వరూపం ఉంది, కడవరి ఆదాము దేవుని స్వరూపం కలిగిన వాడు యేసుప్రభు. కడవరి ఆదాము అని చెప్పబడే యేసుప్రభు దేవుని స్వరూపం. ఇప్పుడు మనం మొదటి ఆదాములో ఉన్న స్వరూపాన్ని కోల్పోయిన మనము కడవరి ఆదాముల ఉన్న యేసుప్రభు పోలికగా మనం మార్చబడాల. దట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మ్ అవ్వాల అంటే రూపాంతరము చెందవలసిన వారము.
అందుకే మనం నూతన జన్మం పొందాలి. ఎందుకండి ఈ నూతన జన్మం ఇదంతాను ఈ బాప్తీసాలు? ఎందుకంటే మనం మార్పు చెందిన దానికి గుర్తుగా మనం పాతిపెట్టబడి తిరిగి లేచి ఇప్పుడు నేను నూతన జన్మం పొందానని చెప్పడం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. దానికోసం యేసుప్రభు ఏం చేశాడో చూద్దాం. ఏమండి? శరీరమును అనుసరింపక గట్టిగా చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి శరీరాకారంగా శిక్ష పొందడానికి కారణం ఇది. ఏంటంటే శరీరం అన్నది నీ శరీరం నా శరీరం కూడా సిలువ వేయబడాలా. అప్పుడు ఈ శరీరం పోతే అప్పుడు మన రూపం మారి యేసు ప్రభు రూపం వస్తుంది. యేసు ప్రభుకి మహిమా రూపం వచ్చింది కదా ఆయన తిరిగి లేచిన తర్వాత. అలాగే నీకు నాకు కూడా ఆయన మహిమా రూపం వస్తుంది. ఎప్పుడు? ఈ శరీరం చావాలి. అంటే అలాగంటే మిమ్మల్ని మీరు తగలెట్టేసుకోమని కాదు. ఏంటంటే సింబాలిక్గా మీరు శరీర ప్రకారం చనిపోవాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే రోమా 8:29 ఏమంటాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు అన్నట్లు, అది అంటే తన స్వారూప్యంతో అంటాడు చూడండి పైన, తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. స్వారూప్యం అంటే ఏంటండి? స్వారూప్యం అంటే ఏంటి? తెలుగు బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి. సమరూపము, అదే పోలిక. యేసు ప్రభు యొక్క సేమ్ పోలిక రావడానికి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని నిర్ణయించాను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని. అది ఇప్పుడు జరిగేది. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆయన పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు కనుక రక్షించాడు కనుక మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ రూపం మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు రూపంలో కుమారుని స్వారూప్యంలోనికి మీరు మార్చబడతా ఉన్నారు. ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అండి ఇది! ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతేగాని బాప్తిసం తీసుకోకముందు అప్పుడే అబద్ధాలు చెప్పేసి వచ్చి మళ్ళీ బాప్తిసం తీసుకొచ్చి ఇప్పుడే వస్తాను ఉండని చెప్పేసి బాప్తిసం తీసుకొచ్చి మళ్ళా చాలామంది చేస్తూ ఉంటారు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్తారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఆ రోజు ఈస్టర్ రోజు పొద్దున్నే ఆడికి వైట్ డ్రెస్ కుట్టించి వాళ్ళ అమ్మ బాగా రిచ్, వాళ్ళ ఫాదర్ గల్ఫ్లో ఉండేవాడు, వైట్ డ్రెస్ మల్లెపూల డ్రెస్ కుట్టించి ఆడికి బాప్తిజం ఇచ్చారు. బ్యాప్టిస్ట్ సంఘంలో ఏంటంటే స్టేజ్ మీదే ఉంటుంది బ్యాప్టిజం ట్యాంక్ పెద్దదే, దానిలో ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇక్కడ రక్షణ, నూతన జన్మానుభవం ఏమి చెప్పరు. పుల్లగా మనలాగా అడిగి తీసేసుకుని వచ్చేసి గొప్పగా చెప్పాడు, ఈవేళ నాకు బ్యాప్టిజం ఇచ్చేసారా అని ఓ గొప్పలు చెప్పాడు. ఆ సాయంత్రం ఎందుకో మేము మార్కెట్లోకి వెళ్ళాం, బజార్లోకి. అడు ఫుల్గా తాగేసి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు, వాసన వస్తా. ఇది నూతన జన్మం అంటే ఎంత అవివేకమో చూడండి. బ్యాప్టిజం అంటే అది ఒక రిచువల్, అది కాదు. బ్యాప్టిజం అంటే నువ్వు కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా, నీలో ఈ క్రీస్తు రూపం ఏర్పడాలా. ఫిలిప్పీ పత్రికలో అయితే ఇంకా బాగా రాశాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనను. చాలండి.
నాకు ఎప్పుడు ఒక అనుమానం వచ్చేది, యేసు ప్రభువు మామూలుగా పుట్టచ్చు కదా, కనీసం ఒక రాజులాగా కాకపోయినా ఒక మామూలు సామాన్యుడు ఇంట్లో పుట్టి సామాన్య జీవితం గడిపి పవిత్రమైన జీవితమే పరిశుద్ధమైన జీవితమే గడిపి ఇంత క్రూరమైన శిలువ మరణం కాకుండా ఏదో ఆయన ఏదో ఉరి తీయడమో లేకపోతే ఏదో ఆ రోజుల్లో బిహెడింగ్ అని ఉండేది, గెలటిన్ అని, అట్లాంటి వేరే శిక్ష ఏదైనా వేయచ్చు కదా. ఆయనకి అంతసేపు మేకులు కొట్టి శిలువలో వేలాడదీసి ఆయన మొత్తం శరీరం అంతా గాయపరచబడి ఇన్ని శ్రమలు ఎందుకు పొంది ఆయన చావాలబ్బా అని అనిపించేది. మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఇక్కడ దానికి జవాబు ఉన్నది. ఆయన అసలు ఒరిజినల్ స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం అంట. ఆయన పొజిషన్ ఏంటి? దేవునితో సమానం. దేవుడితో సమానమైన పొజిషన్ ఎవరికైనా ఉంటుందా మనుషుల్లో? దేవునితో సమానమైన పొజిషన్ అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది మీకు. యెషయా చూసి చచ్చిపోయిన వాళ్ళ పడతాడట. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండి అటు ఇటు కెరూబులు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తోత్రిస్తూ ఉంటుంటే అది పెద్ద సీన్. అది అసలు అలాంటి సీన్ మనం ఊహించుకోవడానికే కష్టం. అట్లాంటి పొజిషన్ వదిలేసి భూమి మీదకి సామాన్యుడిలాగా వచ్చి అతి సామాన్యుడి కంటే హీనంగా వచ్చి ఇంత హీనమైన జీవితాన్ని అనుభవించి ఇంత క్రూరమైన చావు ఎందుకు? ఆయన ఒకవేళ రిచ్గా వచ్చాడు అనుకోండి, రిచ్ పీపుల్కే రక్షణ. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళకే రక్షణ. ఆయన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే ఏంటనమాట, లోకంలో ఉండే ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. అప్రోచ్ ఆయన దగ్గరికి. అంత శిక్ష అంటే మనం చేసిన అన్ని పాపాలకి ఎలాంటి శిక్ష అయినా సరే ఆయన అనుభవించడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే ఆయన మనల్ని నీతిగా తీర్చడానికి. ఇంత దారుణమైన పాపాలు చేసిన వాళ్ళు కూడా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీతిమంతుడిగా తీర్చబడతావు అని చెప్పడం కోసం చేశాడు. కనుక మనం అల్టిమేట్ మన గోల్ ఏంటంటే ఆయన స్వరూపం కలిగి ఉండాలి. అందుకనే గలతీలు అంటాడు పౌలు గారు, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఏంటనమాట, గలతీయులకి ఇంకా పూర్తిగా క్రీస్తు స్వరూపం ఏర్పడలేదు. క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు మనలాగా అనమాట. ఇంకా చాలామందికి చాలా క్రీస్తు స్వరూపం ఏర్పడలేదు. ఎల్లో ప్రేమ లేదు, చాలామందిలో నీతి లేదు. వస్తూ ఉంటారు చర్చకి. ఇంకా చాలామందిలో జయించే గుణం లేదు, ఏం లేవు. క్రీస్తు స్వరూపం పూర్తిగా ఏర్పడాలన్నమాట. అందుకని పౌలు గారు ప్రసవ వేదన అంటే ఏంటో తెలుసండి, లేడీస్కి పిల్లలు పుట్టినప్పుడు అంతవరకు ఎంతో డిగ్నిఫైడ్గా ఉండిన వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు. అది వాళ్ళకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మనం ఊరికే చెప్పుకోవడం కానీ అనుభవించిన వాళ్ళకి ఏంటంటే దేవుడు పెట్టిన శిక్ష ఎంత కష్టమైనదో ఒక పునర్జన్మ పొందినట్లుగా ఫీల్ అవుతారు ఒక పిల్లోడు పుట్టడానికి. ఎంత నరకం అనుభవిస్తారో అట్లాంటి బాధ అనుభవిస్తూ ఉన్నాడట గలతీ సంఘాన్ని చూసి. ఎందుకు? వాళ్ళలో ఇంకా క్రీస్తు స్వరూపం ఏర్పడలేదు. ఎంత భారం ఉందో చూడండి పౌలు గారికి. ఇంకా వాళ్ళ ధర్మశాస్త్రం అనే ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళని మిస్లీడ్ చేసేస్తున్నారు చాలామంది. అందుకని ఇంకా బానిసత్వంలోనే ఉన్నారట. ఓ అవివేకులైన గలతీయులారా అని చెప్పేసి గలతీయులను కరెక్ట్ చేసినట్టుగా పౌలు ఇంకెవరిని కరెక్ట్ చేయలేదు. వాళ్ళ గురించి చాలా బాధపడిపోయేవాడు ఆయన. ఎంత అంటే ప్రసవ వేదన పడతా ఉన్నాడట వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్గా క్రీస్తు వలే కనబడాలి, క్రీస్తు స్వరూపం వాళ్ళలో రావాలని చెప్పేసి.
కనుక ఇంక నేను ముగించేస్తాను. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు, కానీ ఒక దినాన్న ఆయన్ని మనం కలుసుకోబోతా ఉన్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలి ఎందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను. చాలండి. మనం ఒక దినాన్న ఇప్పుడు ఏమవుతాం మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక దినాన్న మనం ఆయనలాగే ఉంటాం. యేసుప్రభు ఎలా ఉన్నాడో అచ్చంగా అలాగే ఉంటాం. ఎవరు తిరిగి జన్మించిన వాళ్ళు, యేసుప్రభు పోలికలో మార్చబడిన వాళ్ళు ఆయనలాగే ఉంటారు. ఇప్పుడు మనకేమవుతుందో మనకు తెలియదు, అందరికీ అయోమయంగా ఉన్నారు. కానీ ఒక దినాన్ని మాత్రం షూర్, మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మహిమపరచబడతాం. అదే రోమా 8:29 చెప్పింది. చివరిలో ఏమన్నాడండి ఆయన? ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. అక్కడతోటి అయిపోయింది భూమి మీద. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని పరలోకంలో మనం మహిమపరచబడతాం. మహిమపరచడం అంటే ఏంటి తెలుసా అండి? మహిమపరచబడడం అంటే ఏంటి? అచ్చంగా మహిమ అనేది రాజులకు ఉంటుంది. రాజుగారు ఇప్పుడు కథల్లో చెప్తారు కదా, మన చందమామ కథల్లో రాజుగారికి సింహాసనం ఉంటుంది, పైనేమో 2 వింజామరలు ఇసురుతూ ఉంటారు, 2 బోర్లు ఉత్తా ఉంటారు, ఇంకోళ్ళు జయము జయము అని చెప్పి వందమాగదులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ పెద్ద ఉంటాయి. అట్లాంటి అనుభవం మనకు వస్తుంది. మనం మహిమపరచబడదు. యేసుప్రభుకి ఎట్లాంటి మహిమ వచ్చిందో అది. అందుకనే ప్రకటన గ్రంథంలో యోహాన్ని తీసుకెళ్ళే మహిమంతా చూపించాడండి దేవుడు. ఇలాగ అవుతావు అబ్బాయి నువ్వు అనేసి. యోహానికి అర్థం కాలేదు నిజంగానేనా అని చెప్పేసి. ఆయనకి మతిపోయి దేవదూత కాళ్ళకు మొక్కేశాడు ఆయన. అంత మహిమ ఉంటుంది నీకు నాకు. ఆ మహిమ మనం పొందడానికి అర్హులం అవ్వాలంటే ఇక్కడ నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. అదే బాప్తిస్మ అనుభవం. ఊరికే ముంచేసేసి లేచిపోయి వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం కాదు. దయచేసి నా మాటల్ని పాజిటివ్గా తీసుకోండి. దేవుడి వాక్యం దీవించును గాక. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడుకుందామండి. పాట పాడుతున్న సమయంలో బాప్తిస్తాలు తీసుకునేవాళ్ళు ట్యాంక్ దగ్గరికి వెళ్తారు. ఆ లిస్ట్ అంతా సిద్ధంగా ఉండాలి. మొదట సహోదరులకు బాప్తిస్తం ఇవ్వబడుతుంది, తర్వాత సహోదరులకు ఇస్తారు. ఈ పాట పాడుకునేటప్పుడు పాట సంఖ్య 721, క్రీస్తుని స్వరూపమును నేను చూచుచూను. యేసుని స్వరూపము. పాత పుస్తకాల్లో 786, క్రొత్త పుస్తకాల్లో 721. స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నేను
చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి నేను దీనుడాను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము నేను దీనుడాను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము యేసుని స్వరూపము నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు ప్రేమగలవో ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి ప్రేమగలవో ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి ఈ ప్రేమ చూపలేను కఠినుడనయ్యున్నాను నీ ప్రేమతో నింపుము ఈ ప్రేమ చూపలేను కఠినుడనయ్యున్నాను నీ ప్రేమతో నింపుము యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు ప్రభువా నీవందరి ఎడల శాంతము వహించితివి ఎవరును నశింపక యుండవలెనని ప్రభువా నీవందరి ఎడల శాంతము వహించితివి ఎవరును నశింపక యుండవలెనని నేను సహించలేను సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నింపుము నేను సహించలేను సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నింపుము యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్ నీ పోలికగా నేను మారెదన్ యేసుని స్వరూపము నేను చూచుచు
యేసుని స్వరూపము